మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను పాడిన హారతులు ఏవైతే ఉన్నాయో దాని లింక్ ఉంది. ఆ లింక్ ని క్లిక్ చేస్తే కాకడ హారతి, మధ్యాహ్న హారతి, సంధ్య హారతి, సేజ్ హారతి నేను పాడింది నా వాయిస్ తో రికార్డ్ అనేవి మీరు చక్కగా ప్రతిరోజు వినొచ్చు. రోజు చక్కగా అవకాశం ఉంటే సంధ్య హారతి వినండి, సేజ్ హారతి వినండి, కాకడ హారతి వినండి, మధ్యాహ్న హారతి వినండి. డిస్క్రిప్షన్ లో ఉంటుంది. తెలియని వారు చక్కగా డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఆ డిస్క్రిప్షన్ లో దానికి ఏమీ అమౌంట్ కట్టాల్సిన పని ఏం లేదు, వినండి, చక్కగా వినొచ్చు, అన్ని ప్లే అవుతాయి మీకు. బాబా యొక్క కరుణ కటాక్షాలతో ఆయన యొక్క అనుగ్రహంతో ఈరోజు మనం గురువారం నాడు 3 హారతులు సంపూర్ణం చేసుకున్నాం. అతి ముఖ్యమైన పవలింపు సేవ హారతి సేజ హారతి. ఈ సేజ హారతిని ఆ తండ్రికి ఇచ్చే భాగ్యం బాబా మనకివ్వటం, దానిని మీరందరూ వీక్షించటం నిజంగా మన జన్మ చరితార్థమే. అటువంటి అద్భుతమైన పవలింపు సేవ అయిన సేజ హారతిని అందిస్తున్నారు బాబా. కున్నర్ల గోత్రం వెంకటరెడ్డి, అనిత, మధుమతి, నిత్య వారి కుటుంబ సభ్యులు వీరు 4 హారతులు కూడా బాబానికి సమర్పిస్తున్నారు. ఉల్లెట్ల గోత్రం సోంపల్లి వారి కుటుంబ సభ్యులు, జనకుల గోత్రం జాహ్నవీదేవి, ఉప్పునోళ్ళ గోత్రం టి అనుదీప్, హర్షిత, అయన్ వారి కుటుంబ సభ్యులు, వెనికెల గోత్రం చెంచులక్ష్మి వారి కుటుంబ సభ్యులు వారి తల్లిగారి ఆరోగ్యం గురించి అభ్యర్థిస్తున్నారు, సంకల్పించుకుంటున్నారు. మధుర్షి గోత్రం నరేష్ కుమార్, సుమలత, తన్విత, ఆద్య వారి కుటుంబ సభ్యులు, ముదిగోడ గోత్రం కేఆర్ మంజుల వారి కుటుంబ సభ్యులు. ఆమె సంకల్పం శీఘ్రమే నెరవేరాలనేది కోరిక. రవికుల గోత్రం కారణి నాగపున్నయ్య, హేమమాలిని, రవితేజ, రాజీవ్ తేజ వారి కుటుంబ సభ్యులు. అలాగే ధనంజయ గోత్రం వెంకట కృష్ణంరాజు, ఉమాదేవి, ప్రశాంతి వారి కుటుంబ సభ్యులు. సాయి గోత్రం దుర్గా శిరీషాబి, లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులు. తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి ఆ తల్లి నిన్ను అభ్యర్థిస్తుంది బాబా. ముఖ్యంగా పొద్దు నుంచి అమ్మ నేను చెప్పలా, ఓం కర్మధ్వంసినేనమా అన్న నామస్మరణ అది మీరు చేయండి అమ్మ. ఒక 70 రోజులు, రోజు 100 సార్లు. వరలాచ గోత్రం అరుణారెడ్డి, రాజ్కుమార్ రెడ్డి, ప్రసన్న, మేధస్వి, అజయ్ కుమార్ రెడ్డి, విజయలక్ష్మి, అర్జున్ రెడ్డి, యువన్ రెడ్డి కుటుంబ సభ్యులు. ఓదిత్య గోత్రం ఎస్ వెంకటేష్ నాయక్, చంద్రకళ, కీర్తన వారి కుటుంబ సభ్యులు. ఉప్పునోలు గోత్రం తుమ్మలపల్లి విద్యాసాగర్ రెడ్డి, వినోదిని వారి కుటుంబ సభ్యులు. రేచర్ల గోత్రం కామి విజయ్ కుమార్, వెంకటరమణమ్మ, హేమప్రకాష్ వారి కుటుంబ సభ్యులు. భారద్వాజ గోత్రం శ్రీ సి వెంకట రవికుమార్, ఇందిరా ఫణి, షణ్ముఖానంద, ఉదయ్, భరద్వాజ, గాయత్రి, లక్ష్మీ సాత్విక్, లక్ష్మీ బ్రహ్మణమ్మ వారి కుటుంబ సభ్యులు. అలాగే బుద్ధనకుల గోత్రం రాయపూడి అశోక్ కుమార్, శ్వేత, కాశ్వి, కవిన వారి కుటుంబ సభ్యులు. అశోక్ ఐసీయూలో ఉన్నాడు బాబా, తొందరలోగా ఉన్నాయి, ఆరోగ్యవంతుడే, పరిపూర్ణంగా మరలా తన జీవితాన్ని గడిపే విధంగా అనుగ్రహం ప్రసాదించాలని వారి కోరిక. మునుమోలు గోత్రం ఆర్రెడ్డి రవలి వారి కుటుంబ సభ్యులు. ఇనుకుల గోత్రం సి సత్యనారాయణ, మణియమ్మ, హేమంత్ కుమార్, చంద్రిక, యశస్విని, సాయి ఉమాకాంత్ వారి కుటుంబ సభ్యులు. కౌండినేసి గోత్రం పరకాల శ్రీనివాస్, రాజశ్రీ, ఆదిత్య విక్రమ్, ధీరజ్ మౌర్య వారి కుటుంబ సభ్యులు. కౌండినేసి గోత్రం పద్మజ, శివశంకర్, రాజేష్, నిహారిక వారి కుటుంబ సభ్యులు బాబా. పులిపాల గోత్రం వి లలిత రేణుక, శ్రీరంజని, శ్రీ కౌశిక్ వారి కుటుంబ సభ్యులు. అలాగే సాయి గోత్రం వేమూరి సుధాకర్, సత్యవతి, దినకర్, పద్మిని, శ్రీకృతి, దివాకర్, సుభద్ర, మండలేముల, లక్ష్మీరత్నం, శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు. సాయి గోత్రం అను వారి కుటుంబ సభ్యులు. అలాగే దాసాన్ గోత్రం ఎస్ రవికుమార్, అరుణ, శ్రవణ్, శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు. మొరకోలు గోత్రం చెరుకు జనార్దన్, వసంత, సంతోష్ కుమార్, మౌనిక వారి కుటుంబ సభ్యులు. కౌండినెస్ గోత్రం కలిదిండి రాజీవ్ వర్మ, బాస్విని, సాయి అభిక్షిత్, రుద్రాంశ్ వారి కుటుంబ సభ్యులు. కంచెల గోత్రం సత్యసాయి, సుధీర్ కుమార్, సుధారాణి, శరణ్, రాఘవ్, హితిష వారి కుటుంబ సభ్యులు. సాయి సుధీర్ కుమార్ యొక్క బర్త్డే, జన్మదినోత్సవ శుభాకాంక్షలు, సాయి నీకు శుభాశిషులు. మిథునకుల గోత్రం పులిపాటి వెంకటేశ్వరరావు, సత్య, శివ, రామకృష్ణ వారి కుటుంబ సభ్యులు. బాబా వీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నీ మీద అపారమైనటువంటి విశ్వాసంతో వారి సంకల్పాలన్నీ కూడా నీకు విన్నవించుకోవడం జరిగింది. శీఘ్రమే వారి కోరికలు నెరవేర్చి వారికి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను నువ్వు ప్రసాదించాలని, వారి సంకల్పాలను నువ్వు త్వరితగతిన ఆమోదించి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా మనసావాచ కర్మన నేను నిన్ను అభ్యర్థిస్తూ వేడుకుంటున్నాను బాబా. అలాగే వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు, మానసిక ప్రశాంతత, ధైర్యాన్ని ప్రసాదించి వారి వారి లక్ష్యాలు చేరుకునే విధంగా
చేయి పట్టి చివరి దాకా నువ్వు మమ్మల్ని అందరినీ నడిపించాలని అందరం సాయి సర్వస్వం కుటుంబం మొత్తం ఈ చరణాలను స్పర్శిస్తూ నీ అనుగ్రహం కోసం మేము వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు సేజహారతి నువ్వు అనుమతిస్తే సేజహారతిని ప్రారంభించుకున్నాం.